హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. వీడియో వచ్చైతే చాలా రోజులైంది వీడియో పెట్టి. అయినా పెట్టాలని అనుకుంటా, కానీ ఎందుకు నాకు బద్ధకం మాట. నాలాంటి బద్ధకస్తులు ఈ లోకంలో అయితే ఎవరు ఉండరనుకుంటా. లేట్ అయితే అయిపోతున్నాయి వీడియోస్. అండ్ ఏమనుకోకండి. అయితే పండగలో వచ్చైతే బయటకైతే వెళ్ళామన్నమాట. అక్కడ శిల్పారామం ఉంటుంది కదా, ఆ పార్క్‌కైతే వెళ్ళాము. ఆల్రెడీ ముందు వెళ్ళాము. అంటే అందులో ఏదో పార్క్ పెట్టారు అంటే వెళ్తే చూస్తే మాత్రం మనం వెళ్ళే అంత పార్క్ కాదది. ఎంట్రీ టికెట్ 500 ఎందుకు దాన్ని మళ్ళీ ఎంజాయ్ చేయకపోయినా డబ్బులు వేస్ట్ అని అయితే లోపలికైతే వెళ్ళలేదన్నమాట. అక్కడే ట్రైను అయితే తిరుగుతుంది. అక్కడే కాసేపు ట్రైన్ అయితే ఎక్కించి అయితే దించేసాము. ధన్య చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ధన్య అయితే ముందులా కాదు, ప్రతిదానికైతే కొంచెం అట్రాక్ట్ అయితే అవుతుంది. ముందైతే మనం ఏం చూపిస్తే, మనం ఏం పెడితే అదే తినేది. కానీ ఇప్పుడైతే అలా కాదు. ప్రతీదీ కొనమని అయితే అడిగి అంత పెద్దదయిపోయిందన్నమాట. ఏదిస్తే అదే దాంతోనే ఆడుకునే స్టేజ్ నుంచి నాకది కావాలి, నాకది ఇస్తేనే నేను ఊరుకుంటాను అన్నట్టయితే అయిపోయిందన్నమాట. అంతలాగా అయితే పెద్దదయిపోయింది ధన్యమ్మ. అండ్ నాకు ఒకేసారి అనిపిస్తుంది, బాబోయ్! భయమేస్తుంది ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి. కానీ వాళ్ళకి ఈ ఏజ్‌లోనే కదా అన్నిట్లికి అట్రాక్ట్ అంటే వాళ్ళకి తెలీదు కదా, ఏమి అడగాలో, ఏమి అడగకూడదో, మన పరిస్థితి ఏంటో అనేది. అండ్ లాస్ట్‌కి అయితే అలా చేసామన్నమాట. కొన్ని పిక్స్ తీయడానికైతే నుంచోబెడితే అస్సలు సపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ అయితే ఇక్కడ పిల్లలనైతే తిప్పుతున్నారు. అయితే అక్కడ ఎక్కించామన్నమాట గుర్రం మీదకి. అక్కడి నుంచి అయితే దిగననైతే దాన్ని పెద్ద గోలే చేసింది. అండ్ చిన్న పిల్లోడిని కూడా ఎక్కించారు. నాకు భయమేసింది ఆ పిల్లోడిని చూసి. అతను ఎలా చూడండి పట్టుకొని, చిన్న పిల్లోడిని పట్టుకొని అయితే నడిపించాడన్నమాట. అక్కడైతే ఇలా ఎంజాయ్ చేసింది ధన్యమ్మ. అండ్ ఏంటంటే ప్రతిదాన్ని చూడాలి అన్న ఆసక్తి అయితే తనకొస్తుంది. ప్రతిదానికి ఉయ్యాలంటే తనకు చాలా ఇష్టం. కానీ నాకే భయమేస్తది. బాబోయ్! ఎక్కడైనా గట్టిగా పట్టుకోపోతే కొన్ని సార్లయితే స్కిప్ అయ్యి దెబ్బలు కూడా తగిలినాయి. చిన్న చిన్న దెబ్బలతో అయితే పోతే పర్లేదు, కానీ పెద్దగా తగిలేస్తదనైతే నాకు భయమేసేస్తదనమాట. అందుకు ఉయ్యాలైతే ఎక్కించడానికైతే అప్పటినుంచి అయితే భయపడతాను. అందుకనైతే నాకు ఉయ్యాల చాలా భయమేస్తది. తర్వాతైతే బీచ్‌కైతే వెళ్ళాము. ఇక్కడ సేఫ్టీ వచ్చైతే అక్కడ బోట్ షికార్ అయితే పెట్టారు. బాబోయ్! నాకు చూడడానికే భయమేసింది ఆ సౌండ్‌కి, వాళ్ళు వెళ్ళే స్పీడ్‌కిని. కానీ చాలామందయితే చిన్న పిల్లల్ని కూడా తీసుకొని అయితే వెళ్తున్నారు. జాకెట్ అయితే ఇచ్చారన్నమాట. దాన్ని ఏమంటారో తెలీదు కానీ లైఫ్ జాకెట్‌లా ఉంది. దాన్ని వేసుకొని అయితే వెళ్తున్నారు. ఒక ఆరుగురు పట్టిది ఒకటుంది. సింగిల్‌గా వెళ్ళేది ఒకటుంది. కానీ వాళ్ళైతే ఇటు అటు మాత్రం తిప్పేస్తున్నారు. వాళ్ళకైతే భయమేస్తలేనట్టుంది. నాకు చూడడానికే భయమేసింది. నేను ఎక్కడానికైతే సాహసం అయితే చేయలేదు. అండ్ ధన్య వచ్చైతే చాలా బాగా ఆడుకుంది. రాననైతే లాస్ట్‌కి మొండికేసింది బీచ్ నుంచి రానని. అప్పుడు అక్కడ పోలీస్ అతనైతే ఉంటే ఆయనతో చెప్పించాము కొంచెం గట్టిగా. చెప్పమంటే అతను బయటికెళ్ళానైతే గట్టిగా చెప్పాడు. అప్పుడైతే కొంచెం ఆయనకు భయపడైతే బయటకొచ్చింది. లేదంటే అస్సలు అక్కడి నుంచి అయితే రాననైతే మొండికేసేసిందనమాట. కానీ చాలా మొండిదయిపోతుందండి కోల్‌దిని. తనేమనుకుంటే అదే ఇవాళైతే డిమాండ్‌లు ఎక్కువైపోతున్నాయన్నమాట ధన్యకి. అంతే.